పగపగమండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట గుడిగుండాలకు ఎదురెల్లేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలో పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన చంద్రమ్మ కన్నదంట వీరుడి నీలా పేద గుండెల్లోన దేవుడే మల్లా నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఇనే నాయకత్వం వర్ధిల్లాలి ఇనే నాయకత్వం వర్ధిల్లాలి ఇనే నాయకత్వం వర్ధిల్లాలి ఇనే నాయకత్వం వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ Hello. Hello. Congress Party. అన్న అందరూ ఒకసారి చూస్తే ఫోటో వస్తుంది మంచిగా రాహుల్ గాంధీ గారి నాయకత్వం తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర వివక్ష నాయకత్వం
హలో జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నాయకత్వం మహేష్ అన్న నాయకత్వం మహేష్ అన్న నాయకత్వం సురేష్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ రాష్ట్ర తెలంగాణ కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరిగింది. ఈ విషయమై మా రాష్ట్ర పార్టీ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఆర్మూర్ నియోజకవర్గంలోని మా ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మా సీనియర్ నాయకులు మార చంద్రమోహన్ గారు, యాళ్ళ సాయిరెడ్డి గారు మరియు మంతెన శ్రీనివాస్ రెడ్డి గారు, మా మున్సిపల్ మాజీ చైర్మన్లు పవన్ గారు, మా కౌన్సిలర్లు మరియు నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో వికసిత భారత్ అని, ఎక్కడ వికసిస్తూ ఉంది భారత్? ముందర కనిపిస్తా ఉన్నది తలకాయ వికసిస్తుంది, మొన్న మెండిపోతుంది. ఇదే నా వికసిత భారత్ అని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంది. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిపించింది దేనికోసం? ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని మీరు ప్రశ్నించకపోతే, జాత కాకపోతే రేపే రాజీనామా చేయండి. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎక్కడా కూడా రేపటి నుంచి తిరగనివారు. మీ నియోజకవర్గాల్లో కానివ్వండి, ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నిరసనలతో మిమ్మల్ని అడ్డుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మా సీనియర్ నాయకులు మాట్లాడతారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం ఆర్మూర్ నియోజకవర్గంలో జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం 3 రోజుల క్రితం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా జరుగుతున్న ధర్నా కార్యక్రమానికి విచ్చేసిన మా ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారికి, మా సోదరులు సాయిరెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ గారికి, అలాగే మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చిన్నారెడ్డి గారికి, అలాగే అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించిన మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు, మాజీ మున్సిపల్ చైర్మన్లకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అభిమానులకు, ప్రెస్ సోదరులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. 3 రోజుల క్రితం మరి తెలుగింటి ఆడపడుచునని చెప్పుకునే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చిందంటే, మా సోదరులు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు, గాడిద గుర్తించిందని. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ సర్కార్ తెలంగాణ రాష్ట్రానికి గాడిద గుర్తించింది. వరుసగా ఇది మరి 11వసారి తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన నిరసన తెలియజేస్తా ఉన్నాం. నిజంగా కూడా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సిగ్గు శరం ఉంటే మీరు ఈ రోజు మరి ఒక మహోన్నతమైన వ్యక్తి భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మీరు అవమానపరుస్తా ఉన్నారు.
బాబాసాహెబ్ గారు చెప్పారు, భారతదేశం ఎప్పుడు కూడా సమైక్య స్ఫూర్తి దెబ్బతినొద్దని. భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం కూడా కేంద్రం ఎప్పుడు సమానంగా చూడాలని బాబాసాహెబ్ గారు చెప్పిండ్రు. మరి ఆ సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కేవలం తాము ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాలకే అత్యధికంగా నిధులు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు రాబోయే కొద్ది రోజుల్లో జరిగే శాసనసభ ఎన్నికలున్న ఢిల్లీ రాష్ట్రానికి కానీ అలాగే బీహార్ కానీ అత్యధిక నిధులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి మరి ప్రాతినిధ్యం వహిస్తున్న 8 మంది ఎంపీలు సిగ్గు శరముందా? కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రి, మన నిజామాబాద్ ఎంపీ ధరంపూరి అరవింద్ పెద్ద పెద్ద మాటలు చెప్తారు, వేదికల మీద బ్రహ్మాండంగా ఉపన్యాసాలు ఇస్తారు. మరి జాతి విద్వేషాలు, మత విద్వేషాలు రెచ్చగొడతారు. మీకు నిజంగా కూడా మీకు దమ్ము ధైర్యం ఉంటే నరేంద్ర మోడీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రానికి జనాభా నిష్పత్తి ప్రకారం మేము చెల్లించిన పన్నులు జీడీపీలో 5%. మరి తెలంగాణకు మీరు ఇచ్చింది గాడిద గుడ్డు గుండిస్తున్నా. మీకు సిగ్గుంటే తొందరలోనే మరి ఎంపీలకు మీరు రాజీనామా చేస్తారా? లేకుంటే నరేంద్ర మోడీ తలలు వంచి, నరేంద్ర మోడీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రానికి జనాభా నిష్పత్తిలో ఎంత రావాలనో బడ్జెట్ అంత కేటాయింపు చేస్తారని కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తూ మరి ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ములందరూ కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. సోనియా నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రేవంత్ నాయకత్వం. ఈరోజు మన మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర అధ్యక్షుల ఆదేశారం మన నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మన కాంగ్రెస్ నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా బీజేపీ నాయకులకు చెప్తా ఉన్నాము, దద్దమలని చెప్తా ఉన్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తూ మన తెలంగాణకు మొండి చేయి వైఖరించిన బీజేపీ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్తా ఉన్నాను. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఏదైతే ఆదరణ ఉన్న ప్రాంతాల్లోనే వాళ్ళకే బడ్జెట్ ఇచ్చి మన తెలంగాణకు మొండి చేయి చేస్తున్నారని చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ మన తెలంగాణలో బీజేపీ పాత్ర శూన్యం, రాష్ట్ర రోజులకు కూడా ఘోరంగా ఉంది. కాబట్టి అదే ఢిల్లీలో అయితే దిగజారిపోయిన హామీలు ఇస్తా ఉన్నారు. ఇంకా 4-5 రోజుల్లో మన భవిష్యత్తు తెలుస్తూ ఉంటుంది. అక్కడ అణిగిపోతూ ఎక్కడైతే ప్రాధాన్యత లేదో అక్కడనే వారికి మనకు మొండి చేస్తా ఉన్నారు. తగిన గుణపాఠం చెప్పాలంటే ఇక్కడ స్థానిక ఎంపీ గారు చెప్తా ఉన్నాను, మన ఆర్మూర్కు ఏ ఒక్క 5 రూపాయల పైసలు తెచ్చిన సంగతి ఉన్నదా అని చెప్తా ఉన్నాను. అక్కడ పోరాడి అక్కడ ఏంటి సోషల్ మీడియాలో ప్రజలను రెచ్చగొట్టడం కాదు, మతాలను రెచ్చగొట్టడం కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్ తీసుకురండి, అభివృద్ధిలో ముందట్టు ఉండరు అని చెప్తా ఉన్నాను. మన స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్తా ఉన్నాను, కేవలం సోషల్ మీడియాలోనే తప్ప అభివృద్ధిలో ముందుకు పోయిన దాఖలు లేవు. ప్రజలు రెచ్చగొట్టడం, హిందువులను ధర్మం అనడం తప్ప ఇంకోటి లేదని చెప్తా ఉన్నాడు. ముక్త కంఠంతో కాంగ్రెస్ నాయకులంతా ఒక వేదిక మీదకి రావాలా. రానున్న రోజులు మనై స్థానికంగా కూడా మనం ఉంటాం కాబట్టి కాంగ్రెస్ నాయకులంతా ఈ నిరసనలు కొనియాడాలని చెప్తా ఉన్నాడు. సవితి తల్లి ప్రేమ ప్రకటిస్తుంది కాబట్టి వారికి తగిన గుణపాఠం చెప్పాలా. మోడీ అవకాశం పెద్దలందరికీ నమస్కారం. జై కాంగ్రెస్. మహేష్ అన్న గారి పిలుపు మేరకు ఏదైతే 3 రోజుల క్రితం కేంద్ర బడ్జెట్ ప్రవేశించినటువంటి దానిలో తెలంగాణ మొండి పైన ఈ రోజు మన ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క నియంత్రణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్సీ, మైనార్టీ అన్ని విభాగాల వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క నిరసన కార్యక్రమం ఎందుకంటే ఆర్మూర్ ప్రజలు ముఖ్యంగా గమనించాలా, ఇక్కడ బీజేపీ నుండి గెలిచిన ఎమ్మెల్యే గారు ఉత్తర తెలంగాణకు రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడతారు. ఇప్పుడు మీరు మన తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా మీరు తీసుకురాలేరు.
మీరు ఎక్కడ ఉన్నారని చెప్పేసి మేమంతా కూడా ఇక్కడ నుంచి మీ అంబేద్కర్ చౌరస్తా నుంచి మీ అందరికి కూడా సవాల్ విసురుతున్నామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే పదే నేను కొడంగల్కు పాదయాత్ర రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నావు. ఇప్పుడు నువ్వు ఢిల్లీకి పాదయాత్ర చేస్తావా లేకపోతే వారణాసికి పాదయాత్ర చేస్తావా? ఇక్కడ మేము అందరం అంబేద్కర్ చౌరస్తాలో ఉన్నాం. కాంగ్రెస్ నాయకులంతా మీరు ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము సవాల్ విసురుతున్నాం. అది ఎంపీ గారికి రెండోసారి గెలిచారు. నేను అది చేసినా ఇది చేసిన అన్నట్లు మా పెద్దలు చెప్పినట్లు మత శిక్షులు పెట్టి దానిపైన ఓట్లు వేసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ మా నందిపేట మండల కేంద్రంలోని చర్చకు ఒక్క రూపాయి ఇవ్వడం లేదని చెప్పేసి మేము ఇక్కడ నుండి మీకు తెలియజేస్తున్నాం. ఒక్కసారి మేము మనమంతా ఏకమై ఈ బీజేపీ పైన మనమంతా యుద్ధం చేయాలి. రానున్న స్థానిక ఎన్నికల్లో వాళ్ళు ఏదైతే హామీ ఇస్తున్నారో ఒక్క పని చేయట్లేదు. మనమే మాత్రం చూపించిపోతున్నారు. మీరు ఓన్లీ మత విద్వేషాలు రెచ్చగొట్టి పార్టీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు వేసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ మీరు ఒక్క రూపాయి కూడా అభివృద్ధి కార్యక్రమాలకు మీరు ఒక్క రూపాయి కూడా తీసుకొచ్చి పనిచేయడం లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. 3 రోజుల క్రితం దేశ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో తెలంగాణ రాష్ట్రానికి గతంలో చెప్పిన విధంగానే గాడిద గుడ్డు ఇవ్వడం జరిగింది. ఎంపీ ఉన్నాడు అరవింద్, అదే రకంగా ఈ నియోజకవర్గంలో రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు. గతంలోనేమో రాకేష్ రెడ్డి కొడంగల్కి తీసుకుపోతుర్రు, నార్త్ తెలంగాణని విస్మరిస్తుండ్రు అని చెప్పి ఎన్నోసార్లు మాట్లాడిండు. మరి ఇప్పుడు ఆ రాకేష్ రెడ్డిని కానీ ఈ అరవింద్ని కానీ అడుగుతున్నా, మరి కేంద్రం ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏమిచ్చింది? ఏ నిధులు వచ్చినా కానీ నార్త్ తెలంగాణ కాకుండా నార్త్ ఇండియాకే తీసుకెళ్లే కార్యక్రమం ఎక్కువ కూడా చేస్తుంది. 8 మంది ఎంపీలు గెలిచిర్రు, 2 మంత్రులు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుర్రు. గతంలో చెప్పినట్టు జిల్లాకు ఒక నవోదయ విద్యాలయం అని చెప్పిర్రు, మిలిటరీ సైనిక్ స్కూల్స్ అని చెప్పిండ్రు. ఎటువంటి కార్యక్రమం చేయకుండా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ప్రకటించిందో దాన్ని నేనే తీసుకొచ్చినా అని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే చెప్పుకుంటాడు. బడ్జెట్లనేమో ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడేనే అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అట్లనే ఎలక్షన్లు బీహార్లో కానీ ఢిల్లీలో కానీ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో అధిక బడ్జెట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇవ్వద్దు అని మేము కోరట్లేదు. మేము ఏదైతే ట్యాక్సులు కడుతున్నామో ఆ ట్యాక్సుల్లో మా భాగం ఏముందో ఆ భాగాన్ని ఇవ్వమంటున్నాం. పసుపు బోర్డు ప్రకటించారు మొన్ననే, మంత్రి గారితో కేంద్ర మంత్రి గారితో పసుపు బోర్డు ప్రకటించిన చాలా సంతోషం. కానీ దానికి ₹1 కూడా నిధులు పెట్టలే. మళ్ళీ గొప్పగా బీజేపీ కార్యకర్తలు ఇక్కడ ఉన్న నాయకులు చెప్పుకుంటారు, మా అరవింద్ తీసుకొచ్చిండు, బాండ్ పేపర్ రాసిచ్చిండు తీసుకొచ్చిండు అంటారు. బాండ్ పేపర్ రాసిచ్చింది 6 సంవత్సరాల క్రితం, చెప్పింది 6 రోజుల్లో తీసుకొస్తా అని చెప్పిండు. 6 రోజుల్లో తీసుకొస్తా అని చెప్పి 6 సంవత్సరాలు పట్టింది. సరే, అయినా సరే మేము దానికి కాదంటలేని స్వాగతిస్తున్నాం. ఈ యొక్క బడ్జెట్లో ఎంత రూపాయలు ఈ యొక్క పసుపు బోర్డుకు పెట్టిరని చెప్పి అరవింద్ని ప్రశ్నిస్తున్నాం. రైతు సోదరులు ఏమనుకుంటారంటే ఈసారి తప్పకుండా బడ్జెట్లో పసుపుకు సంబంధించిన దానికి ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ ఏమైనా పెడతారేమో అనుకున్నారు. కానీ ఎటువంటి కార్యక్రమం జరగలే. అదేవిధంగా ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్కి రైల్వేకి సంబంధించిన ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తుంది, దానికి ₹1 పెట్టలే. ఈ అరవింద్ 6 సంవత్సరాల నుంచి ఏం చేసిండంటే ఏంది గాడిది గుడ్డు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లనే దేశ ప్రధాని ఉన్నారు నరేంద్ర మోదీ గారు, అన్ని రాష్ట్రాలని సమానత్వంలో తీసుకొని అన్ని రాష్ట్రాలను అభివృద్ధి చేయాలి. గత 11 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించడం జరిగింది. గత పాలకులు వెళ్ళి అడిగే పరిస్థితి లేకుండే. కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రులు కానీ ఈ 14 నెలల్లో ఎన్నోసార్లు పోయి మంత్రులని ప్రధానమంత్రిని అడిగి
ఈ రాష్ట్రానికి నిధులు కావాలని చెప్పి అడగడం జరిగింది. కానీ మొన్న జరిగిన బడ్జెట్లో ఎక్కడ కూడా రూపాయి ఇవ్వకుండా ఏదైతే పక్క రాష్ట్రంలో ఇచ్చింది దాంట్లో ఒక చారణ మందమన్న ఇస్తారేమో అని ఆశించినాం. కానీ అది కూడా ఇవ్వలేదు. తప్పకుండా నేను ఈ బీజేపీ పార్టీని కానీ ఇక్కడున్న నాయకులకు చెప్తున్నా, ఇది మొదలైంది. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని గ్రామాలల్లో తిరిగి ఇచ్చే పరిస్థితి ఉండదు రానున్న రోజుల్లో అని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మండల నాయకులకి, సీనియర్ నాయకులకి, కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఇక్కడనే కాదు గ్రామాలలో తీసుకుపోండి, మండల స్థాయిలలో ధర్నాలు చెప్పండి. ఏ రకంగా ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదో అన్నీ కూడా ప్రతి గ్రామాలలో తీసుకుపోవాల్సిందిగా కోరుతూ, రానున్న రోజుల్లో గ్రామాలలో ఇప్పుడు జరిగే ఎలక్షన్లో ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగా పనిచేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను. జగన్మోహన్ గారికి, మిర్దపల్లి సాయిరెడ్డి గారికి, పట్టణ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ గారికి, మంతన సీనన్న గారికి, మిగతా సీనియర్ నాయకులకి, కార్యకర్తలకి, మాజీ చైర్మన్కి, ఇప్పుడున్న మాజీ కౌన్సిలర్లకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఈ యొక్క బీజేపీ పార్టీ మొన్న 3 రోజుల క్రితం పెట్టిన బడ్జెట్లో అన్యాయం చేసిందో ఇది ఇక్కడనే వదలకండి, గ్రామానికి తీసుకుపోండి. పసుపు బోర్డు ఇచ్చినామని చెప్పి ఆ పసుపు బోర్డుకి 1 రూపాయి కూడా నిధులు కేటాయించకపోతే ఆ బోర్డు ఓన్లీ పసుపు బోర్డు లాగానే మిగిలిపోతుంది తప్ప ఎటువంటి కార్యాచరణ రైతులకి న్యాయం జరగదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లనే ఆదిలాబాద్కి ఇక్కడ నుంచి రైల్వే లైన్ అని చెప్పి ఎన్నోసార్లు ఊరించారు, కానీ దానికి కూడా ఒక నిధులు పెట్టలే. మనం నిజామాబాద్ నుంచి ఆర్మూర్కి వస్తున్నాం, ఎన్నో సంవత్సరాలుగా రైల్వే బ్రిడ్జ్లు జరుగుతున్నాయి. రోడ్లు ఒక 3-4 జాగాలల్లా ప్యాచ్ వర్క్ ఉంది. గతంలో కూడా చెప్పినాం, మొన్న మంత్రి గారికి వచ్చినాక కూడా చెప్పినాం, కానీ దానికి ఎక్కడ కూడా నిధులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. మళ్ళీ రేపు ఇళ్ళటి నుంచి కావచ్చు వారం 10 రోజులు మళ్ళీ రైల్వే లైన్ ని బంద్ చేస్తున్నారు. ఈ పరిస్థితి రావద్దంటే తెలంగాణ మీద కేంద్రము కొంత చిత్తశుద్ధి పెట్టి ఇక్కడ ఉన్న నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నిధులు తీసుకురావాల్సిందిగా కోరుతున్నా. ఇక్కడ ఉన్న రాకేష్ రెడ్డి ఉన్నాడు, మాట్లాడితే నార్త్ తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అంటాడు. మరి ఈ తెలంగాణకు ఏం చేస్తున్నారు? మీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, ఏం తీసుకొచ్చినావు అని చెప్పి కూడా ఈ రాకేష్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా. అరవింద్ ఉన్నాడు, ఖాళీ ఫేస్బుక్లు, లైవ్లు తప్ప ఏమీ లేదు. 6 సంవత్సరాలు అవుతుంది. పసుపు బోర్డు 6 రోజులు తెచ్చిస్తా అని చెప్పిండు. 6 సంవత్సరాల పసుపు బోర్డు తీసుకొచ్చిండు. సరే సంతోషం, పసుపు బోర్డు తీసుకొచ్చిరని చెప్పి మా రైతాంగం ఈ ప్రాంతం అంతా కూడా సంతోషం వ్యక్తం చేసింది. కానీ డైరెక్టర్ని కానీ ఆఫీసర్ని కానీ తీసుకుపోయి ఢిల్లీలో పెట్టిరు. దాంతో ఏ రకంగా న్యాయం జరుగుతుందని చెప్పి వీళ్ళందరినీ కూడా అడుగుతున్నా. అట్లనే ఈ ప్రాంతంలో రోడ్లు కానీ అభివృద్ధి కానీ కేంద్రం నుంచి తీసుకురావాల్సిన నిధులు తీసుకురండి. నవోదయ స్కూల్ తీసుకురండి, మిలిటరీకి సంబంధించిన స్కూల్ తీసుకురండి, సైనిక్ స్కూల్ తీసుకురండి, అభివృద్ధి చేయండి. మన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది, ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చింది, దాంట్లో కూడా పోయి నేనే తీసుకొచ్చినా అని చెప్పుకుంటాడు. నువ్వు కేంద్రం నుంచి తీసుకొస్తే మేము నీకు పాలాభిషేకం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లనే ఏదున్నా సరే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి అండగా ఉంటది. మేము ఒకవేళ రానున్న రోజుల్లో మీరు ఈ రకమైన వివక్ష చూపిస్తే మిమ్మల్ని గ్రామాల్లో అడ్డుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ ఆర్మూర్ నియోజకవర్గం నుంచి ఈ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేని, ఎంపీని, వాళ్ళ పార్టీ సంబంధించిన నాయకులందరినీ కూడా హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్.